హాయ్ పవిత్ర రెసిపీకి స్వాగతం. బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ మా ఫ్యామిలీ ఉండాలి. ఈరోజు మంచి కర్రీ చేస్తున్నాను చూడండి. బంగాళదుంపలు, కోడిగుడ్లు, ఎండ్రాయిలు వేసి మంచి కూర వండుతాను చూడండి. బంగాళదుంపలు, కోడిగుడ్లు, ఇంకా 2 ఉల్లిపాయలు ఇలా ముక్కలు కోసాను, ఒక్క టమాటా ముక్కలు, కొద్దిగా కరివేపాకు, ఎండ్రాయిలు. ఇవి ఎలా వండుతున్నానో రండి చూద్దాం. ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసేటప్పుడు చూపిస్తాను. మంచి కూర చాలా బాగుంటుంది, టేస్టీగా. రండి ఎలా వండుతాను చూద్దిరిగాను. గిన్నె పెట్టి నూనె వేసాను. ఇందులో కొద్దిగా పసుపు వేసి కోడిగుడ్లు వేపుకుందాము. ఇదిగోండి కుక్కర్ గిన్నె పెట్టి నూనె పోసి ఉల్లిపాయ ముక్కలు వేసాను. ఇలా వేపుకోవాలి. ఇందులోనే మనం ఎండ్రాయిలు, కరివేపాకు వేసేద్దాము. వేసి అలా చక్కగా వేపుకున్నాము. ఇలా వేగి సమయంలో బంగాళదుంప ముక్కలు, టమాటా ముక్కలు వేసేద్దాము. ఈ సమయంలో కొద్దిగా పసుపు, ఉప్పు వేద్దాము. ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. ఇప్పుడే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనిద్దాము. మూత తీసి చూద్దాం ఎంతవరకు వేగిందో. చూసారా, అలా చక్కగా మగ్గాలన్నమాట. అలా చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయింది, చక్కగా బాగుంటుంది. ఇప్పుడే ఉప్పు, కారం, ఉప్పు వేస్తాం కదా, కారం వేద్దాము సరిపడా. చాలండి. ఎవరు ఎంత కారం తింటారో అంత వేసుకోండి, బాగుంటుంది కర్రీ, సూపర్గా ఉంటుంది అన్నమాట. ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం వేగించుకున్నాం కదా నూనెలో కోడిగుడ్లు, ఏగో చూసారా, ఈ కోడిగుడ్లు వేసేద్దాం. చక్కగా ఎర్రగా వేపుకున్న కోడిగుడ్లు వేసేద్దాం. వేసేసామండి. ఇప్పుడు కొంచెం ఇలా కలుపుకొని గ్రేవీకి తగ్గ వాటర్ వేద్దాము. ఇందులో ఎక్కువగా మసాలా పొడి వేసుకోక్కర్లేదు, కానీ ఒక కొంచెం టేస్టీ కోసం కొద్దిగా మీకు చూపిస్తాను. నేను ఇంట్లో చేస్తున్న మసాలా పొడి ఇదే, జస్ట్ చిటికెడు. సూపర్ టేస్ట్ వస్తుంది కర్రీ. ఓకేనండి. ఇప్పుడు మనం ఒక్కసారి కలుపుకొని గ్రేవీకి తగ్గ వాటర్ వేసేసుకుందాం. కుక్కర్లో ఒక 2 విజిల్స్ చాలు.
చిన్న గ్లాసులో వాటర్ పోసాను. ఇది ఒక్క 2 విజిల్స్ చాలు. కర్రీ అయిపోయాక మీకు గిన్నెలోకి తీసి చూపిస్తాను. మూత పెట్టేసుకుని ఒక 2 విజిల్స్ వేయింతానంతే. దింపాక మీకు చూపిస్తానండి. ఇదిగోండి, బంగాళదుంప కూర అయిపోయింది. కోడిగుడ్లు, ఎండ్రేలు, బంగాళదుంప కూర ఇది చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. మా అబ్బాయికి ఆలు కూర ఎలా చేసినా ఇష్టమే. బంగాళదుంప ఫ్రై అంటే ఇంకా ఇష్టం మా అబ్బాయికి. చిన్నప్పుడు నాకు ఎంత ఇష్టమో మా అబ్బాయికి ఇప్పుడు అంత ఇష్టం బంగాళదుంప కూర. మా చిన్నప్పుడు రాణి ఆంటీ గారు అని ఉండేవారు మా పక్కన, మాస్టారు అంకుల్ గారు. అయితే ఆంటీ బంగాళదుంప కూర వండితే లక్ష్మి వేసుకో అని ఇచ్చేవారు. మేము అక్కడి నుంచి ఇల్లు మారిపోయాం. అయినా కూడా మా నాన్నగారు అక్కడే షాపు, టైలరింగ్ షాపు, ఆయన చేత పంపించేవారు బాక్సులో వేసి, లక్ష్మిని వేసుకోమనండి బంగాళదుంప కూర అని. ఇంకా పెద్దోళ్ళు అయ్యాక, పెళ్ళి అయిపోయాక ఆ ఇంట్రెస్ట్లు అన్నీ పోతాయి కదండి, ఆ ఇష్టాలన్నీ కొంచెం తగ్గిపోతాయి. ఇదిగో ఇప్పుడు మా అబ్బాయి ఇష్టం వచ్చింది, ఆ ఇష్టం నా ఇష్టం వాడికి వచ్చిందన్నమాట. బంగాళదుంప కూర ఎలా వండినా నా కొడుకు చాలా ఇష్టం. ఇదిగోండి, కోడిగుడ్లు వేసి ఎండ్రేలు వేసి వండిన కూర ఇది చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ఇట్లా చేయండి. క్యారేజీ హడావుడి కదా, అందుకని కుక్కర్లో వేసి 2 విజిల్స్ వేసాను. షాప్కి వెళ్ళాలి కదా, మా షాప్కి, మోడీ ప్రొడక్ట్స్ షాప్కి మా అబ్బాయి వచ్చేస్తాడు, రెడీ అయిపోవాలి. వీడియోలు ఈ మధ్యన చేయట్లేదని ఈరోజు ఇది చేశాను. సరేనండి, పవిత్ర రెసిపీ చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు తెలపండి. అందరూ బాగుండాలి, మన వాళ్ళందరూ, లోకం అందరూ బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలి. సరేనా? మళ్ళీ ఇంకో కొత్త రెసిపీలో కలుద్దాం. బాయ్. పవిత్ర రెసిపీ చూసిన వాళ్ళు లైక్, షేర్, కామెంట్లు కూడా తెలపండి. సరేనండి, బాయ్.